హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈరోజు కంటెంట్ వచ్చేసరికి చాలామంది గవర్నమెంట్ జాబ్స్కి ఎలా అప్లై చేయాలో తెలియదు. ఈరోజు వీడియోలో మీకు గవర్నమెంట్ జాబ్స్ దేంట్లో అప్లై చేయాలి అండ్ నోటిఫికేషన్స్ అనేది దేంట్లో వస్తుందో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరెంతో యూస్ఫుల్ కంటెంట్ మీ ముందుకు తెస్తాను. ఫస్ట్ మీ క్రోమ్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసి ఒకవేళ మీది యాప్ స్టోర్ అన్న ప్లే స్టోర్లో అన్న డైరెక్ట్ యాప్ దొరికిద్ది. ఎస్ఎస్సి అని టైప్ చేస్తే ఇక్కడ ssc.government.in అని టైప్ చేయండి. ఓపెన్ చేయగానే డైరెక్ట్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పోర్టల్లో మీరు చూడొచ్చు పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని ఉంది కదా. ఇది వచ్చేసరికి మనకి గవర్నమెంట్ వెబ్సైట్ ఇది. దీంట్లోనే మీకు నోటీసులు అన్నీ రిలీజ్ అవుతాయి. లైక్ ఎస్ఎస్సి సిజిఎల్ లేదా కానిస్టేబుల్ అండ్ నేవీ, ఎటువంటి గవర్నమెంట్ జాబ్స్ అన్నా దీంట్లోనే మీకు పోస్ట్ అవుతాయి. అండ్ ఎస్ఎస్సి క్యాలెండర్ కూడా మీరు అక్కడ చూడొచ్చు. పైన మీరు ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. మీకు లాగిన్ ఐడి ఉంటే ఓకే, లేదంటే రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ ఐడి కావాలంటే రిజిస్టర్ నౌ క్లిక్ చేయండి. అక్కడ చూడొచ్చు మీకు న్యూ క్యాండిడేట్ అయితే వన్ టైం రిజిస్ట్రేషన్ చేయాలి. వన్ టైం రిజిస్ట్రేషన్ మీన్స్ పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ ఇవన్నీ క్రియేట్ చేసుకోవాలి. కంటిన్యూ మీరు క్లిక్ చేసి ఇక్కడ మీకు పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ క్రియేషన్, అడిషనల్ డీటెయిల్స్, డిక్లరేషన్, ఈ 4 సెక్షన్స్ అనేది క్లియర్ చేయాలి. ఫస్ట్ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. అక్కడ పైన డూ యూ హ్యావ్ ఏ ఆధార్ కార్డ్ అని ఉంది కదా, దాంట్లో మాత్రం ఎస్ ఇచ్చి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. కింద సేమ్ ఆధార్ నెంబర్ పైన ఏమి ఇచ్చారో అదే కింద ఎంటర్ చేయండి. మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. ఎంటర్ చేసాక మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ ఐఆర్బీ స్టేట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీ ఆధార్ లింక్డ్ అయిన నెంబర్కి ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. వన్స్ ఓటీపీ జనరేట్ అయ్యాక ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేశాక వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ ఓటీపీ అన్నది వ్యాలిడేట్ అవుతుంది. ఓకే క్లిక్ చేసి అక్కడ మీరు హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ నేమ్ అని ఉంది కదా, అక్కడ ఒకవేళ మీరు నేమ్ చేంజ్ చేశారంటే ఎస్ మీద క్లిక్ చేసి మీ ఒరిజినల్ అంటే 10th మార్క్ లిస్ట్లో ఉన్న నేమ్ ఇవ్వచ్చు. లేదు ఆధార్లోని దీంట్లోని సేమ్ ఉంటే నో క్లిక్ చేయండి, నో ప్రాబ్లం. కింద జెండర్లో మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇవ్వండి. ఇదైతే నాది కాదు, నా అప్లికేషన్ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను, ఇది మా ఫ్రెండ్ది. సో కింద వెరిఫై జెండర్లో కూడా మళ్ళీ పైన ఇచ్చారో అది ఇవ్వండి. కింద మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వండి. అక్కడ మీరు చూడొచ్చు డేట్ ఆఫ్ బర్త్ షుడ్ బి సేమ్ యాజ్ మెన్షన్డ్ ఇన్ 10th మార్క్ లిస్ట్. 10th మార్క్ లిస్ట్లో డేట్ ఆఫ్ బర్త్ ఏముందో అదే ఇవ్వాలి. అక్కడ క్లియర్గా ఇచ్చాడు డేట్ ఆఫ్ బర్త్. మీరు ఇయర్ అండ్ మంత్ చూస్ చేసుకోవడానికి ఇయర్ అండ్ మంత్ చూస్ చేసుకొని వెళ్ళాక అక్కడ మీకు వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ అని మళ్ళీ వస్తుంది. మీరు అక్కడ మళ్ళీ వెరిఫై చేయాల్సి వస్తుంది. జస్ట్ ఇందాక క్లిక్ చేసినట్టే ఓకే చేసి ఇయర్ అండ్ మంత్ అండ్ డేట్ ఇస్తే ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. అండ్ కింద వచ్చేసరికి మీ ఫాదర్స్ నేమ్ అనేది ఇవ్వాలి, ఫుల్ నేమ్ అనేది ఇవ్వండి. అది కూడా మీకు 10th మార్క్ లిస్ట్లో ఎలా ఉన్నదో అలా మెన్షన్ చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఫ్యూచర్లో. వన్స్ పైన నేమ్ ఇచ్చేసాక సేమ్ నేమ్ కింద వెరిఫై ఫాదర్ నేమ్లో కూడా సేమ్ నేమ్ మెన్షన్ చేయండి, 2 మ్యాచ్ అయ్యేలా. అండ్ ఫాదర్ నేమ్ ఇచ్చేసాక కింద మదర్ నేమ్ అని ఉంది కదా, సేమ్ ప్రాసెస్. మదర్ నేమ్ కూడా ఫస్ట్ మదర్ నేమ్ ఇవ్వండి. ఇచ్చాక మళ్ళీ కింద పైన ఏమి ఇచ్చారో కింద కూడా అదే ఇచ్చి వెరిఫై చేయండి. వన్స్ మీ ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ ఇచ్చేసాక మీకు అక్కడ కింద మ్యాట్రికులేషన్ అని ఉంది కదా, మ్యాట్రికులేషన్ అంటే మీ 10th ఏ బోర్డు అని అర్థం. ఒకవేళ మ్యాక్సిమం అందరూ ఏపీ వాళ్ళు ఉండొచ్చు. ఏపీ వాళ్ళు అయితే
బోర్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలుసు కదా మీకు. తెలంగాణ అయితే బోర్డ్ ఆఫ్ తెలంగాణ అని ఉంటుంది. మీకు అక్కడ కింద చూడొచ్చు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది కదా, ఇది వచ్చేసరికి మంది. దీని మీద క్లిక్ చేసి సేమ్ పైన ఏమి ఇచ్చారో కింద కూడా అదే క్లిక్ చేసుకోండి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనేది క్లిక్ చేసుకోండి. మీ రోల్ నెంబర్, మీ 10th మార్క్ లిస్ట్లో ఉన్న రోల్ నెంబర్ సేమ్ టు సేమ్ మెన్షన్ చేయండి. 1 or 2 టైమ్స్ చెక్ చేసుకొని మరీ మెన్షన్ చేయండి. వన్స్ ఇచ్చాక కింద వెరిఫై రోల్ నెంబర్లు కూడా సేమ్ ఇవ్వండి. రెండు అయిపోయాక ఇయర్ ఆఫ్ పాసింగ్లో మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు అన్నది కూడా అక్కడ మెన్షన్ చేయాలి. మీరు అంటే 10th ఏ ఇయర్లో పాస్ అయ్యారు అన్నది మెన్షన్ చేయండి. వెరిఫై చేసిన తర్వాత మీరు రీసెంట్గా ఏం కంప్లీట్ చేశారు అన్నది కూడా అక్కడ మెన్షన్ చేయండి. లైక్ నేనైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది తను. వెరిఫైలో కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇవ్వండి. కింద మీ మొబైల్ నెంబర్ అన్నది మెన్షన్ చేయండి. అక్కడ మీ మొబైల్ నెంబర్ డీటెయిల్గా ఇచ్చాక పక్కన మీరు సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ వచ్చిన ఓటీపీ అన్నది కింద ఎంటర్ మొబైల్ ఓటీపీ దగ్గర ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక సైడ్ వ్యాలిడేట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఓటీపీ వ్యాలిడేట్ అవుతుంది. కింద మీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వండి. మీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చాక పక్కన సెండ్ ఓటీపీ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. వన్స్ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీకు ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన ఓటీపీ ఇచ్చి వ్యాలిడేట్ చేయగానే ఆటోమేటిక్గా వ్యాలిడేట్ అయిపోతుంది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నది వస్తుంది. ఇది మాత్రం మీరు జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోను ఆర్ సేవ్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఇదే ఇంపార్టెంట్. కంటిన్యూ క్లిక్ చేస్తే అక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీ పాస్వర్డ్ అయ్యి మీ ఫోన్కి ఆటోమేటిక్గా వస్తాయి. ఈ కింద 2 సెక్షన్స్ నేనైతే చెప్పట్లేదు, ఎందుకంటే ఇవి మీకు అవసరం లేదు. మ్యాక్సిమం అంటే సైన్ ఇన్ అయ్యాక మీరు జనరల్ డీటెయిల్స్ అంతే, ఇది చాలా ఈజీ. సో మీకు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అనేది మీ ఫోన్ నెంబర్కి మెసేజ్ ద్వారా సెండ్ చేస్తారు వాళ్ళే. వన్స్ అవి వచ్చాక మీకు వితిన్ సెకండ్స్లోనే అనేది వచ్చేస్తాయి. వచ్చాక పైన లాగిన్ మీద క్లిక్ చేసి మీకు అక్కడ వచ్చిన రిజిస్టర్ నెంబర్ అండ్ మీకు మెసేజ్కి వచ్చిన పాస్వర్డ్ క్లిక్ చేసి అక్కడ కింద ఇచ్చిన క్యాప్చా మీద క్లిక్ చేస్తే లైక్ Z11RMM అని ఉంది కదా, ఆ క్యాప్చా సేమ్ పైన ఎలా ఉందో కింద కూడా అలాగే ఇచ్చి లాగిన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు లాగిన్ అయిపోతారు మీ వెబ్సైట్లోకి. ఇక్కడ లాగిన్ అయ్యాక మీ డీటెయిల్స్ అనేది వస్తుంది, మీ క్యాండిడేట్ డాష్బోర్డ్, మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ. కిందకి వెళ్ళి చూస్తే మీ అడ్మిట్ కార్డ్స్ లేదా రిజల్ట్స్, మీ లైవ్ ఎగ్జామ్స్, మీరు అప్లై చేసుకున్న అప్లికేషన్స్ అండ్ అప్లికేషన్ హిస్టరీ అంతా చూపిస్తుంది. రీసెంట్గా నేనైతే ఇది SSC CGLకి అప్లై చేశా. ఇక్కడైతే మీరు చూడొచ్చు అప్లికేషన్ స్టేటస్ అండ్ ప్రింట్ అని ఉంది. అండ్ అప్లికేషన్ హిస్టరీస్ కూడా వస్తాయి, మీరు ఎన్ని అప్లికేషన్స్ అనేది అప్లై చేశారన్నది కూడా. అండ్ పైన మీరు డాష్బోర్డ్ ఉంది కదా, డాష్బోర్డ్లో కానీ వెళ్తే మీ నోటీస్ అన్ని మీకంటే నోటీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. నోటీస్ బోర్డ్ మీకు ఏ జాబ్ వచ్చినా ఇక్కడ చూపిస్తుంది. అండ్ క్యాలెండర్, ఇండియన్ నేవీ ఎప్పుడు పడుతుంది, JDA ఎప్పుడు పడుతుంది అండ్ ASO ఇవన్నీ చూపిస్తుంది మై డాష్బోర్డ్లో. ఈ వాళ్ళ వీడియో అంతే ఇదే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.